దేశంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధితో మరిన్ని ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాల్లో దేశం ముందడుగు వేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్గార్ మేళాలో భాగంగా శుక్రవారం 71,426 మందికి ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో నియామక పత్రాలు అందజేశారు. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువత ఈ అపాయింట్మెంట్ లెటర్లను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నియామక పత్రాలు అందుకున్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి ఓ మంత్రాన్ని ఉపదేశించారు. వ్యాపారంలో ఎల్లప్పుడూ వినియోగదారుడే కరెక్టు, అలాగే పరిపాలన వ్యవస్థలో పౌరుడే ఎప్పుడూ రైటు. అందుకే ప్రభుత్వ రంగంలో ఉపాధిని ప్రభుత్వ సేవ అంటారు, ఉద్యోగం కాదు అని మోదీ వివరించారు. ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్న నరేంద్ర మోదీ నిబద్ధతకు రోజ్గార్ మేళాలో నిదర్శనమని ప్రధానమంత్రి కార్యాలయము అంతకుముందు ఓ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్లో భాజపా సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఓ బంగారం వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిమను బంగారంతో తయారు చేశాడు. సూరత్కు చెందిన బసంత్ బోహ్రాకు మోదీ అంటే అభిమానము. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ప్రధాని నాయకత్వంలో బీజేపీ 182 సీట్లకు గాను 150 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయానికి గుర్తుగా బసంత్ 18 క్యారెట్ల బంగారంతో 156 గ్రాముల బరువైన మోదీ ప్రతిమను రూపొందించారు. దీనికి సుమారు 11 లక్షలు ఖర్చు అయ్యిందని, అయితే చాలా మంది దీనిని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారని, ప్రస్తుతానికి ప్రతిమను అమ్మాలనే ఆలోచన లేదని బోహ్రా తెలిపారు. విగ్రహం తయారీ డిసెంబర్లోనే పూర్తయిందని, ప్రతిమ బరువును సీట్ల సంఖ్య 156తో సమానం చేయడానికి కాస్త సమయం పట్టిందని అన్నారు. ఇంటి వద్దకే పశు వైద్యం అందించేందుకు సంచార సేవలు దోహదపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బర్కత్పుర లింగంపల్లిలోని ఘనశ్యామ్ పటేల్ భవన్లో పశు వైద్య సంచార సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. టోల్ ఫ్రీ ద్వారా సమాచారం ఇస్తే ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తారని చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ యాదవుల సంక్షేమానికి అనేక హామీలిచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. బీఎఫ్ఐఎల్ సంజీవిని పశు సేవా కేంద్రము ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంచార సేవలు గోవులు, గేదెలకు మాత్రమే పరిమితమన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాజపా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతంరావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి శ్యామ్ సుందర్ గౌడ్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు వి పాండు యాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే చలి పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల వరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 11 డిగ్రీలు, హైదరాబాద్లోని మల్కాజిగిరిలో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానము ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారము టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవి ధర్మారెడ్డి అధ్యక్షతన హెచ్డిపిపి ఎస్వీబీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమైన పలు నిర్ణయాలను చైర్మన్ ప్రకటించారు. 3 డోసుల కోవిడ్-19 టీకాకు బదులు ఒకే డోసు టీకాను ఆవిష్కరించేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణయల్ల తెలిపారు. భారత ఫార్మాస్యూటికల్ 12వ సదస్సుకు హాజరైన ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ నిరోధానికి ప్రస్తుతము ప్రాథమిక డోసులు 2, అదనపు డోసు టీకా 1 వేస్తూ ఉండగా ఈ స్థానంలో ఒకే డోసు టీకా కోసం పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భారతీయ కంపెనీలకు పరిశోధనల ఆధారిత రాయితీలు ఇవ్వడం ఎంతో అవసరము. మన దేశంలో ఆవిష్కరించి పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఉత్పత్తికి పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. తద్వారా పరిశోధనలపై శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దృష్టి సారిస్తారని అన్నారు. సాగర్ రహదారి వివేకానంద కూడలి నుంచి కళ్యాణ వెంకటేశ్వర కాలనీకి వెళ్లే రహదారి వెంబడి పైప్ లైన్ పనులు చేపట్టడంతో గోతులమయంగా మారింది. శివాజీనగర్ కాలనీ, సాయిప్రియ కాలనీ, బుక్క నారాయణరెడ్డి కాలనీలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కౌన్సిలర్ కౌశిక ఐలయ్య తన సొంత నిధులు సుమారు ₹1,00,000తో రోడ్డుపై గోతులను మట్టితో పూడ్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల వాసులు సత్యం గౌడు, రాములు గౌడు, భాస్కర్ రెడ్డి, దోతిరెడ్డి పాల్గొన్నారు.